ఘర్ వాపసీకి పిలుపునిచ్చింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్టీని వీడిన నేతలను తిరిగి సొంత గూటికి ఆహ్వానించింది. అయితే చేరికలు మాత్రం అన్కండిషనల్ గా ఉంటాయని స్పష్టం చేసింది పీసీసీ అధినాయకత్వం. పార్లమెంట్ ఎన్నికల టైంలో హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు గ్రౌండ్ లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. అందుకు చేరికలు అవసరమని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకోవాలని డిసైడ్ అయింది. 2 రోజుల క్రితం గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతలు పార్టీ వీడారు. వారిలో కొందరు టికెట్ రాక పార్టీకి రిజైన్ చేస్తే మరికొందరు సొంత పార్టీ నేతలపై కోపంతో కండువా మార్చారు. ఇంకొందరు బీఆర్ఎస్ ఆకర్షకు లోనై గులాబీ గూటికి చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పార్టీ వీడిన నేతలంతా అప్పటి కేసీఆర్ సర్కార్పై పోరాటం చేసిన వారే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీకి మరింత బలం అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో చేరికలపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు హస్తం పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు వస్తాయని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారితోనే ముందుకు వెళ్లాలని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ చేరికలు జరగాలంటే ముందు పార్టీ వీడిన నేతలతో మొదలు పెట్టాలని ముఖ్య నేతలకు ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఏఐసీసీ ఆదేశాలు, పీఈసీ నిర్ణయాలతో ఘర్ వాపసీకి పీసీసీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వీడిన వారిలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రశేఖర్, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పటేల్ ప్రభాకర్ రెడ్డి, నందికంటి శ్రీధర్, రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి తిరుపతి రెడ్డి, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, నగేష్ ముదిరాజ్, జగదీశ్వరరావు, మానవత రాయ్, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సోహెల్, భరత్ చౌహాన్, కత్తి కార్తిక, కురువ విజయ్ తో పాటు మరికొంతమంది నేతలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వీడిన లీడర్లు తిరిగి రావాలని పీసీసీ కోరుతోంది. ఘర్ వాపసీలో భాగంగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తోంది. అయితే పార్టీలోకి వచ్చేవారు ఎలాంటి షరతులు పెట్టొద్దని ముందుగానే చెప్తున్నారు ముఖ్య నేతలు. అన్కండిషనల్ గా చేరికలు ఉంటాయని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా ఘర్ వాపసీకి ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.